సోసీనంగా నాసి చీర కొంగు జారేసి మైదాకు చేతికుందని నాటకాలు ఆడేసి చీరదోపని సైగ చేసి సోలిపోయి నా పైన వాలి చిందులేసి నావే స్టార్ మహిళ 2300 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ ఈ రోజు సిద్ధంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. చిల్లీ ఫ్లేక్స్ కావాలా? కావాలి. ఈ రోజు వచ్చినటువంటి అందమైన ఈ నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరో మనం కనుక్కుందాము. దిస్ ఈస్ హర్షవీణ. హర్షవీణ, నాకు రుద్రవీణ తెలుసు కానీ హర్షవీణ తెలియదు, చెప్పు. హాయ్ సుమా, ఐఎమ్ హర్షవీణ ఫ్రమ్ బంతపల్లి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ మల్లారెడ్డి కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను, సిఎస్సి. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, సాంగ్ అండ్ డాన్సింగ్. అండ్ మీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా చూస్తాను. మంచి హాబీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రవళి. హాయ్ సుమా, నా పేరు రవళి. నేను తణుకు నుంచి వచ్చాను. ఓకే. నేను విజయవాడలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా ప్రొఫెషన్ వచ్చి ఆర్చరీ విలువిద్య. అవునా? ఓ వావ్. సాధారణంగా ఈ విలువిద్యలో అబ్బాయిలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, అమ్మాయిలు చాలా తక్కువ. కానీ నాకు అది చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. అండ్ దాని తోడు ఆర్చరీ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ. నీకు ఎప్పుడు ఫస్ట్ తెలిసింది నీకు ఆర్చరీ అంటే ఇష్టం అని? నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు. 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఏ ఫామ్ హౌస్ కి వెళ్ళి మామిడి పండు దొంగతనం చేసావు? ఫామ్ హౌస్ కాదు, యాక్చువల్ గా నేను 5th క్లాస్ లో స్పోర్ట్స్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంటది హైదరాబాద్ లో. అక్కడ నేను సెలక్షన్ స్పోర్ట్స్ స్కూల్ ఉందా? అయ్యా నాకు తెలియదు, లేకపోతే నేను ఎప్పుడో జాయిన్ అయ్యి ఉండేదాన్ని. నేను కబడ్డీ పోటీలు పార్టిసిపేట్ చేసేదాన్ని. నేను అక్కడ కబడ్డీ లేదుగా. ఓకే, సో ఈ స్పోర్ట్స్ స్కూల్లో ఏంటి అకాడమిక్స్ ఉంటుందా, ఓన్లీ స్పోర్ట్స్? అకాడమిక్స్ ప్లస్ స్పోర్ట్స్ రెండు ఉంటాయి. ఓకే. అక్కడ నేను 5th క్లాస్ లో జాయిన్ అయ్యాను. అక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది స్కూల్? హకింపేట్. ఓకే, ఆ తర్వాత చెప్పు. అక్కడ నేను 5th క్లాస్ లో జాయిన్ అయ్యాను. అక్కడ స్టార్టింగ్ బేసిక్స్ రన్నింగ్స్ అవి చేస్తారు. అట్లా అక్కడ ఆర్చరీ ఉండే. సో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి నేను 6th 7th అక్కడ నుంచి నేను అందులో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి అలా పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు నువ్వు స్టేట్ లెవెల్, నేషనల్, అలా ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇంటర్నేషనల్, మై గాడ్, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, తర్వాత చూస్తాం మేము. ఓకే, మెడల్స్ ఏమైనా? చాలా మెడల్స్ ఉన్నాయి నాకు. 3 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 3 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, 4 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్. ఓకే, అంటే నువ్వు పార్టిసిపేట్ చేసిన గేమ్స్ ఏంటో చెప్తావా మాకు? ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్ ఆడాను నేను. ఓకే. అండ్ సీనియర్ నేషనల్, సీనియర్ ఉమెన్, ఇంకా జూనియర్ నేషనల్, సబ్ జూనియర్స్ అన్నిట్లోనూ నేను పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ 6 years నుంచి నేను అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇంటర్నేషనల్ నేను లాస్ట్ ఇయర్ ఆడాను. అండ్ బికాస్ కొంచెం స్పాన్సర్స్ లేరు నాకు. ఓకే. స్పాన్సర్స్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తే ఇంటర్నేషనల్ వరకు వెళ్ళగలిగాను. బట్ మెడల్ అనేది కొంచెం స్పాన్సర్స్ కావాలి. స్పాన్సర్స్ దేనికి? ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కి? ట్రావెల్ కి కాదు, నా ఎక్విప్మెంట్ ఒక బో నాది 2 lakhs ఉంటది. దాన్ని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. రిఫ్రెష్ చేసిన ప్రతిసారి 50,000 అవుతుంది. అంత పని పెట్టుకోలేక ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాను. సో ఇంటర్నేషనల్ వరకు వెళ్ళగలిగాను. కొంచెం స్పాన్సర్స్ అలా ఉంటే దాన్ని రిఫ్రెష్ చేస్తూ ఇంటర్నేషనల్ మెడల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్, వరల్డ్ కప్స్ అన్ని ఆడొచ్చు. తప్పకుండా నీకు అలా సపోర్ట్ చేసే స్పాన్సర్స్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ షో వల్ల వస్తే మాకు ఇంకా సంతోషం అసలు. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే బికాజ్ మనకి బ్యాడ్మింటన్ టెన్నిస్ కి బాగా పాపులారిటీ వచ్చింది. ఇన్ఫాక్ట్ దానికి కూడా అంత పాపులారిటీ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే మనకి సానియా మిర్జాలు, సైనా నెహ్వాలు, గుత్తా జ్వాల ఇలాంటి వాళ్ళు బాగా ఆడడం మొదలెట్టారో అప్పుడు అందరి దృష్టి దాని వైపుకి వెళ్ళింది. అండ్ ఆ గేమ్ కి కూడా విపరీతమైనటువంటి రికగ్నిషన్ వచ్చింది. అఫ్ కోర్స్ పుల్లల గోపిచంద్ గారు ఉన్నారు, కానీ నేను అమ్మాయిల గురించి చెప్తున్నాను. సో అలాగే నీలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఆర్చరీ అనేటువంటి ప్రొఫెషన్ కి ఇంకా గుర్తింపు తీసుకొస్తారని, నీకు మంచి స్పాన్సర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ రవలి హ్యావింగ్ యూ ఆన్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ. ఓకే గాయత్రి. హాయ్ సుమా. హాయ్ గాయత్రి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నా పేరు గాయత్రి, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాది బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాను. నువ్వు కూడా స్పోర్ట్స్ పర్సన్ అనమాట. అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సింగిల్స్, డబుల్స్ సెకండ్ ప్రైజ్. అండ్ మై హాబీస్ ఇస్ ప్లేయింగ్ షటిల్ అండ్ రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్. అండ్ మై ఫేవరెట్ కలర్ ఇస్ ఎల్లో కలర్. అండ్ నాకు స్టార్ మహిళ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. మీ టీవీ ప్రోగ్రామ్స్ అంటే ఇంకా ఇష్టం, మీరంటే ఇంకా ఇష్టం. ఇంకా చాలా ఇష్టాలు ఉంటున్నాయి. ఓకే, ఇంకా టైం అయిపోతుంది, మాకు చాలా కష్టం. అన్నట్టు మీరు మీ స్పోర్ట్స్ గురించి చెప్పారు, నా స్పోర్ట్ గురించి నేను చెప్పాలి కదా. చెప్పండి. నాకు షూట్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఎవరైనా షూట్ చేద్దాం అదే చేస్తున్నారా? నాకు షూటింగ్ అంటే ఇష్టం. అంటే ఈ షూటింగ్ కాదు, ఈ షూటింగ్. ఇదే నా ఫేవరెట్ స్పోర్ట్. నేను ఇదే తింటాను, నడుస్తాను, పడుకుంటాను. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. దీపిక నించోనే చెప్పండి. హాయ్ సుమా. హాయ్, నా పేరు దీపిక, నేను మంచిర్యాల నుండి వచ్చాను. నాది బీఫార్మసీ కంప్లీట్ అయింది, ప్రెసెంట్ జాబ్ సర్చ్ లో ఉన్నాను. మంచి పని చేస్తున్నారు, వెరీ గుడ్. అవును, మీరు దీపిక పడుకునేనా లేకపోతే దీపిక పాలికెలా? దీపిక పాలికల్ తెలుసా మీకు? తాను ప్రఖ్యాత స్క్వాష్ ప్లేయర్. వాళ్ళెవరు నాకు తెలీదు. ఈ పేరులో ఇద్దరు ప్లేయర్స్ తాలూకు పేర్లు ఉన్నాయి. దీపిక పడుకోన్ వాళ్ళ ఫాదర్ పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్. దీపికా కుమారి కూడా ఉంది. దీపికా కుమారి ఒలింపియన్. చూసావా, నువ్వు ఆ పేరు పెట్టుకున్నందుకైనా నువ్వు రన్నింగ్ అయినా చేయాలి. ఎస్. ఓకే, నీ ఇక్కడ నుంచి బయటకు రాగానే ఒక కుక్కను వదులుతాను, పరిగెత్తు. అది నీ వెనకాల పరిగెడుతుంటుంది, నువ్వు పరిగెత్తు. ఓకే, మీరు కూడా నాతో రండి. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఇవాళ ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే, పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఫుల్ టు మస్తీ రే, నా దగ్గరికి రండి, నా వాయిస్ దగ్గరికి రండి అందరూ. ఇలా మీ చేతులు పట్టుకోండి. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, హషా బుషా ఆల్ ఫాల్ డౌన్. ఫుల్ టు మస్తీ రే, నువ్వు అవుట్ అయిపోయావు రవళీదా. కానీ చాలా రోజుల తర్వాత రింగా రింగా రోజెస్ ఆడాం కదా. ఎంత బాగుందో. చిన్నప్పుడు ఆడేవాళ్ళం. అవును, నువ్వేమో చాలా పెద్దగా అయిపోయావు. నీకు 10 పాయింట్స్. ఒక అతను ఒక ఫ్రెండ్ ఉంటాడు. అయితే ఫ్రెండ్ ఉండి నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్తాడు అన్నమాట. అయితే అక్కడికి ఎందుకురా ఇప్పుడు ఇంత సడన్ గా అంటే, నేను ఫామ్ ఫిల్అప్ చేయాలి అక్కడికి వెళ్ళి అంటాడు. అక్కడికి ఎందుకు, ఇక్కడే ఫిల్అప్ చేయొచ్చు కదా అంటే, ఫిల్ ఇన్ క్యాపిటల్ అన్నారు, అందుకని క్యాపిటల్ నేను ఫిల్ చేస్తున్నాను అన్నాడు. థ్యాంక్ యూ. కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఫుల్ టు మస్తీ రే, మనం ఈసారి ఇంకో ఆట ఆడదాం, ఓకేనా? కళ్ళగడ్డ కంకాలమ్మ వేగు చుక్క వెలుగు మొగ్గ మొగ్గ కాదు, మోటార్ నీరు కాదు, నిమ్మల బావి కాదు, బచ్చల కూర కాదు, పనస పండు కాదు, పాపై కాలు తీసి కడగా పెట్టు. వెళ్ళి కూర్చోండి. ఒకళ్ళు కూర్చున్నారు, ఇంకొక స్టూల్ మిగిలిపోయింది. నా దగ్గరగా ఉంది. లెఫ్ట్ దీపిక, లెఫ్ట్. దగ్గర ఉన్నారు. దుర్మార్గం.
అన్యాయం. భారీ ఆకారం అయ్యేసరికల్లా పాపం పిల్లని నెట్టేసి మరి కూర్చుంది. ఒక పిల్ల లే, నువ్వు అవుట్ అయిపోయావు. 15 పాయింట్స్. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ అడగనా నేను? అడుగు. ఏనుగుని ఒక చేతితో ఎలా లేపుతావు? ఇలా. ఎలా? ఇలా. అలా ఎలా లేపుతావు? నువ్వు ఎలా అడిగావు నేను అలాగే లేపు. నువ్వు అలా ఎలా అడిగావు నేను ఇలాగే లేపు. ఏనుగుకి చేతులు ఉంటాయా? అంటే ఏనుగుని చేత్తో ఎలా లేపుతావు అన్నాను. ఒక చేత్తో ఎలా లేపుతావు అన్నావు. అంటే ఏనుగుకి చేతులు ఉంటాయా మరి? అంటే ఏనుగు కాళ్ళతో లేపాలా? అంతేనా ఆన్సర్? అంటే మీరు కాళ్ళతో ఇలా లేపుతా అన్నారు కదా, చేతులు ఉండవు కదా ఏనుగుకి. ఓ అర్థమైందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీ పెట్టేసుకో. రెడీ 1 2 3 గో. फुल तू मस्ती रे दिल की दोस्ती रे फुल तू मस्ती रे दिल की दोस्ती रे फुल तू मस्ती रे दिल की दोस्ती रे రండి తీయద్దు తీయద్దు. రైట్ చేతులు పట్టుకో. రెడీ. బుజ్జి మేక ఏమి చేస్తివి? రాజుగారి తోటలోన మేతకెళ్తే రాజుగారు ఏమి చేస్తిరి? తోటమాలి కొట్టబోతే తుర్రుమంటిని. కూర్చోండి. అంటే అంటే వినా ముందరికి నా వైపుకి నా వైపే ఉంది. దగ్గరలో ఉంది. అంటే అంటే ఎవరు? ఇంకెవరు? ఈవిడ 6 అడుగుల బుల్లెట్టు. 6 అడుగులు కాదు, 5.5. 5.7. 5.7 చాలది ఏమిటి? మాకు కనిపించడానికి 6లో ఉంది. నీకు 20 పాయింట్లు, నీకు 25 పాయింట్లు. జపాన్ లో ఆడవాళ్ళకి ఎన్ని పుట్టినరోజులు ఉంటాయి? ఎన్నుంటాయి? జపాన్ లో ఆడవాళ్లకైనా ఎక్కడ ఆడవాళ్లకైనా వాళ్ళకి షాపింగ్ చేయాలనుకునే రోజే పుట్టినరోజు కాదు. మరి పుట్టినరోజు ఒకటే ఉంటది, మిగతావన్నీ బర్త్డే యానివర్సరీస్ ఉంటాయి అంతే. పుట్టినరోజు ఒకటే కదా, ప్రతి ఇయర్ పుడతారా? పుట్టరుగా. ఈ విషయం తెలియక అందరూ మా పుట్టినరోజుకి రండి అని పిలుస్తున్నారు. సో వాళ్ళ యానివర్సరీలు జరుపుకోవాలన్నమాట. ఓకే, బాగుంది. చెప్పమ్మా. ఒక క్వశ్చన్ అడుగుతా సుమా నేను. ఒక బావిలో 10 కప్పలు ఉంటాయి, అందులో నుండి 5 తీసేస్తే ఎన్ని ఉంటాయి? నేను బావిలోని కప్పలను తీయాలి అనుకోవట్లేదు. పాపం అవి బతకని హాయిగా బావిలో కప్పల్లాగా. తీయాల్సిందే. బావిలోని కప్పలు, బావిలో 10 కప్పలు ఉంటాయి, అవి తీసి వేస్తే అంటే 5 తీస్తే మళ్ళీ 5 వేయాలి. ఓ నువ్వు అంత కష్టపడతావు, నేను కష్టపడగా. బావిలో కప్పలు అంటే ఒక కప్ప పైకి వెళ్తుంటే ఇంకో కప్ప కిందకి లాగేస్తుంటుంది, 10 అక్కడే ఉంటాయి. వావ్, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. థ్యాంక్ యూ. ఎంత జీనియస్ నువ్వు. అందుకే మనం బావిలో కప్పల్లా ఉండకూడదు. మనం ఏం చేయాలి? అవతల వాళ్ళని ఎదగనివ్వాలి, మనము ఎదగాలి. మంచి విషయం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తే భామా. సో ఇవాళ మనం పిజ్జా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చిల్లీ ఫ్లేక్స్ కావాలా? కావాలి. అసలు పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకొని తింటే ఆ కిక్కే వేరప్ప. పిజ్జాలో ఎన్ని రకాల పిజ్జాలు ఉన్నాయో తెలుసా మీకు? తెలుసు సుమా. చికెన్ పిజ్జా, వెజిటేరియన్ పిజ్జా అనేవి పాపం అమెరికా వాళ్ళు అతి కష్టం మీద 2 ఫ్లేవర్లు కనిపెట్టారు. అదే మన ఇండియాకి వచ్చిన తర్వాత మనం టిక్కా పిజ్జా, పన్నీర్ పిజ్జా, తందూరి పిజ్జా ఎన్ని చేసామో దాన్ని మసాలా దోశ చేసి పడేసాం పిజ్జా.
ఇంటర్నేషనల్ పిజ్జా డే. లేకపోతే మేము ఎందుకు తింటాం చెప్పండి. అందుకని కొంచెం సెలబ్రేట్ చేసుకుందామని మేమందరం. అలా చూడకండి, కడుపు నొప్పి వస్తుంది, తింటున్నాం. ఒకప్పుడు మన ఇళ్లలో బ్రెడ్ పెడితే నేను నాకు ఏమైనా జ్వరమా బ్రెడ్ పెడుతున్నారు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అదే పిండితో పిజ్జా తయారు చేసి పెడుతుంటే ఆవురు మంది తినేస్తున్నారు. రెగ్యులర్ గా తినడం మంచిది కాదు, ఓకే? అలాగని ఇర్రెగ్యులర్ గా తినకపోవడం కూడా మంచిది కాదు. సో అప్పుడప్పుడు తినండి. ఇదిగో ఇదంతా మైదాతో తయారు చేస్తారు. మైదా వల్ల అస్సలు ఉపయోగమే లేదు. కాబట్టి వీలైనంత వరకు తినకుండా ఉండడమే బెటర్. మీరు తినరా సుమా? చాలా తక్కువ. నిజం చెప్పండి. ఒట్టు నీ మీద. అంటే వారానికి 7 సార్లు 6 సార్లు అంతే కదా. తినకపోతే చాలా ఫ్లేవర్స్ తెలిసాయి కదా. చూడమ్మా, మర్డర్ గురించి తెలుసుకోవాలంటే చేయక్కర్లేదు, చదివితే తెలిసిపోద్ది. చదివితే అంత బాగా తెలియదు కదా. అవును, అందుకే నీలాంటి వాళ్ళు మర్డర్ చేస్తూ ఉండాలి. లేదుగా, నాకు అలవాటు లేదు. అక్కర్లేదు, నీ ఆధార్ కార్డ్ ఫోటో ఒకసారి చూపించు, ఆటోమేటిక్ గా చచ్చిపోతారు. ఎవరి ఆధార్ కార్డ్ లో ఫోటోలు చూసినా అలాగే ఉన్నాయి సుమా. ఓకే, ఇప్పుడు రౌండ్ లోకి వెళ్దాం. మొదటి సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గారు. పక్కన పిక్చర్స్. దీపిక. బంగారం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్స్. బంగారం సినిమాలో రీమా సేన్ ఉన్నారా? సాంగ్ లో ఉన్నారుగా. మస్తి మహారో మస్తు గుంది యారో తకతయ్య తయ్య తింటారో నువ్వే నాకు హీరో నీకే మరసిచ్చారో తగదిత్తో దిత్తో తయ్యారో. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు విత్ బ్లూ షర్ట్. పక్కన పిక్చర్స్. దీపిక. లెజెండ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నేనే అల్లు అర్జున్ ని అంటున్నారు. పక్కన పిక్చర్స్. క్లూ సుమా. వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన సినిమా. అదే క్లూ. అది మాకు తెలుసు. ఇంకేమైనా క్లూ ఇస్తావని వెయిట్ చేస్తున్నాం. తమన్నా, అల్లు అర్జున్, హర్షవీణ, బద్రీనాథ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ స్నేహ. పక్కన పిక్చర్స్.
హర్షవీణ. ఉలవచారు బిర్యానీ. చూద్దాం. ఉలవచారు బిర్యానీ. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. పక్కన పిక్చర్స్. అంజలి అండ్ నాగార్జున గారు కనిపించిన సినిమానా? కాదు, నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమా టైటిల్ తోనే అంజలి ఒక సినిమా చేసింది. హర్షవీణ. గీతాంజలి. చూద్దాం. కరెక్ట్. 6. మణిరత్నం గారి సినిమా గీతాంజలి. ఇటు అంజలి నటించినటువంటి హారర్ కామెడీ ఫిల్మ్ కోనా వెంకట్ గారు రాసింది గీతాంజలి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. యువకుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ సుమంత్, బి మహేష్ బాబు. సుమంత్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ వచ్చాయి. ఎవరి దగ్గర తీయను? వీణ దగ్గర 2 పాయింట్స్, దీపిక దగ్గర 1 పాయింట్. ఇవాళ వరల్డ్ పిజ్జా డే కదా, సో క్వశ్చన్ రిలేటెడ్ టు పిజ్జా. ఓకే సుమన్. ఒక యువకుడు పిజ్జాని పెళ్లి చేసుకున్న సంఘటన ఏ దేశంలో జరిగింది? కడవులే ఆంటవనై మురుగా ఎన్నప్పా ఇంత కండ్రావి. ఒక పిజ్జానే పెళ్లి చేసుకున్నాడా? వాడు ఎవడు? ఆప్షన్స్. ఏ రష్యా, బి ఉత్తర కొరియా. రష్యా. కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకో. దీపిక 2, వీణ 1. ఒక యువకుడు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడంట. ఒంటరి జీవితం బాగా బోరు కొట్టేసింది. అందుకే తనకి బాగా ఇష్టమైనటువంటి పిజ్జాని పెళ్లి చేసుకుని దాన్ని తన లైఫ్ పార్ట్నర్ గా అనౌన్స్ చేశాడంట. ఈ సంఘటన రష్యా దేశంలో హామ్స్ సౌత్ సెంటర్ లో జరిగింది. వావ్, మంచిది. ఎందుకంటే ఆ పిజ్జాకి నోరు ఉండదు కాబట్టి భార్యలాగా వాగదు, చెప్పిందంతా వింటుంది. ఎక్కువగా నోరు కదపడానికి ప్రయత్నిస్తే మనవాడు తినేస్తాడు. ఆ పిజ్జా చెడిపోదా సుమా? నువ్వు అతను ఒక్క స్లైస్ పిజ్జాని చేసుకున్నావు అనుకుంటున్నాడా? కాదు, అతను మొత్తంగా మైదా పిండిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఎన్ని పిజ్జాలైనా తయారు చేసుకోవచ్చు. ఈఫిల్ టవర్ ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్. తీసుకో. 6. గాయత్రి 3, దీపిక 2, రవళి 1. ఈగా సినిమాలో మెయిన్ విలన్ ఎవరు? సుదీప్. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 6. నువ్వు 6 అడుగుల బుల్లెట్టు. దీపిక 2, రవళి 1. గాయత్రి 3, ఎలుక మజాకా సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బ్రహ్మానందం, బి అలీ. అలీ. కాదు, బ్రహ్మానందం గారు. ఎలకలు ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో సేమ్ అలానే యాక్సెప్ట్. ఎవరైనా పిల్లిలో సౌండ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మానందం. సెకండ్ క్వశ్చన్ కూడా ఎలకకి సంబంధించి. అబ్బా. ఎలక శరీరంలోని నీటి శాతం మానవ శరీరంలోని నీటి శాతానికి సమానంగా ఉంటుందంట. అయితే ఆ నీటి శాతం ఎంత? మనది ఇంత శరీరం, దాని ఇంత శరీరం, కానీ సమానంగా ఉంటుందంట. ఆప్షన్. ఏ దాదాపు 65%, బి దాదాపు 93%. 65%.
కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. తీసుకో 3 పాయింట్లు. దీపిక 2 పాయింట్స్, హర్షవీణ 1 పాయింట్. గమ్మత్తుగా ఉంది కదా. ఎలుకల మనుషుల కణాలకు పోలికలు ఉంటాయని, అలాగే ఎలుక శరీరంలో దాదాపు 65% నీరు ఉంటుందని, మానవ శరీరంలో కూడా నీటి శాతం దాదాపుగా 65% అని వైద్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అందుకే మనుషులు వాడాల్సిన చాలా మందుల్ని ముందుగా ఎలుకల మీద ప్రయోగిస్తారు. వాటి రియాక్షన్స్ ని బట్టి మనుషుల రియాక్షన్స్ ఎలా ఉంటుందో అంచనా వేస్తూ ఉంటారు. చాలా మెడిసిన్స్ ఎలుకల మీద ఫస్ట్ ప్రయోగిస్తారు. అది అండ్ వేరే యానిమల్స్ మీద కూడా ప్రయోగిస్తూ ఉంటారు. కొన్ని మెడిసిన్స్ మీద మనం చూసినట్టయితే నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్ అని రాసి ఉంటుంది అనమాట. అంటే వాటిని మేము ఇబ్బంది పెట్టలేదు అని. మీరు తాగి తిని ఏమైనా చేసుకోండి అని. అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను. దరువు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ తాప్సీ, బి దీక్షా సేత్. దీక్షా సేత్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ తాప్సీ. ఇవాళ పిజ్జా డే కాబట్టి నీకు పిజ్జాకి సంబంధించిన ఒక క్వశ్చన్. ఓకే. మోడర్న్ పిజ్జా మొదటిసారిగా ఏ దేశంలో తయారయ్యింది? ఆప్షన్స్. ఏ ఇటలీ, బి ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. రాంగ్ ఆన్సర్. ఇటలీ కరెక్ట్ ఆన్సర్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అంతే, కొంతమందికి అంతే అంతే అంతే. పిజ్జా అంటే ఇటలీ ఫేమస్ అసలు. న్యాపుల్స్ అనే నగరం ఇటలీలో ఉంది. ఆ నగరంలో మోడర్న్ పిజ్జా మొదటిసారిగా తయారైంది. అంతకుముందే పాత స్టైల్ పిజ్జా కూడా ఇటలీలోనే తయారైంది. అది 10వ శతాబ్దంలోనే తయారైందని చెప్తూ ఉంటారు. పాత స్టైలు ఒక దిబ్బ రొట్టె, దాని మీద కొంచెం సాసు, కొంచెం చీజు పూసి ఇచ్చేవారంట. అయితే దాన్ని రకరకాల రుచుల్లో వెరైటీ ఆకారాలతో ఇవ్వాలని కొత్తగా తయారు చేశారు. అది రాను రాను ఇంకా ఎన్నో రకాల రుచుల్లో తయారవుతోంది. ఇప్పుడు ఫుడ్ లో చాలా ఎక్కువ మంది ఇష్టపడుతున్న ఫాస్ట్ ఫుడ్ పిజ్జా. అది మ్యాటర్. పిజ్జా స్టోరీ అది. పిజ్జా అనేది ఒక మ్యాథమెటికల్ పజిల్. ఎందుకో తెలుసా? పిజ్జా బాక్స్ ఏమో స్క్వేర్ బాక్స్ లో వస్తుంది, లోపల పిజ్జా సర్కిల్ లో ఉంటుంది. కట్ చేసిన తర్వాత ట్రయాంగిల్ అవుతుంది. నోట్లోకి వెళ్ళిన తర్వాత డయాగ్నల్ డయాగ్నల్ డయాగ్నల్. ఓకే, చాలా మంది అమ్మలు బాధపడుతూ ఉంటారు, పిల్లలు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు అని. దానికి నా దగ్గర ఒక మంచి సలహా ఉంది. మీరు ఏం చేయొచ్చు అంటే, మీ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ని న్యూస్ పేపర్ లో ర్యాప్ చేసి బయటకు తీసుకెళ్లి మళ్ళీ లోపల తీసుకొచ్చేయండి. వావ్, బయట ఫుడ్ రెడీ. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. సుమ్మా, ఇది నీ బాణమా? పట్టుకోవా, మా ఇంట్లో చీపురు పుల్ల లేదు. ఆవ్ రవళి, నువ్వు చెప్పావు, వచ్చేసింది ఈ రౌండ్ లో. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయి ఈ బాణం, ఈ ఆర్చరీ యూనిట్ గురించి చెప్పు. ఆర్చరీ అనేది 3 డిఫరెంట్ కైండ్స్ ఉంటది. ఒకటి ఇండియన్ రౌండ్, అంటే చెక్కతో తయారు చేస్తారు. అది ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటది. ఇంకొకటి కంపౌండ్. కంపౌండ్ అనేది 2 వీల్స్ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని పుల్ చేస్తారు. అది వరల్డ్ కప్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అక్కడి వరకు మాత్రమే ఎలిజిబుల్. ఇది ఫైనల్లీ రికర్వ్. ఇది మాత్రమే ఒలింపిక్స్ లో ఉండేది గేమ్. మిగిలిన గేమ్స్ అన్ని కూడా ఉంటాయి, కాకపోతే మెయిన్ గేమ్ ఇది. ఒలింపిక్స్ లో ఉండే గేమ్ రికర్వ్. దీని కాస్ట్ వచ్చేసి 2.5 lakhs ఉంటది. ఏంటి ఒక బాణం పుల్ల? పుల్ల కాదు, బాణం మొత్తం కలిపి 2.5 lakhs ఉంటది. 2.5 లక్షల? ఈ లెక్కన రామబాణం విలువెంతో కోట్లు ఉంటాయి. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఆ శివధనుస్సును విరచడానికి వాళ్ళందరూ ఎందుకు అంత కష్టపడ్డారు. చాలా బాగుంది. ఒకసారి టచ్ చేయొచ్చా? ఆల్మోస్ట్ ఒలింపిక్స్ కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పుడు ఒకసారి నువ్వు పట్టుకోవా, చూద్దాం ఎలా ఉందో. నేను యాక్చువల్ గా లెఫ్ట్ హ్యాండ్ షూటర్ ని, సో రైట్ హ్యాండ్ తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో పుల్ చేస్తాను. ఓకే, అందులో ఆల్రెడీ లోడెడా? లోడెడ్ ఆరోస్ అక్కడ ఉన్నాయి. మీ టార్గెట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎన్ని మీటర్స్? 70 meters ఉంటది. 70 meters లో నువ్వు కరెక్ట్ గా షూట్ చేయాలి. ఏంటి నీ కాన్సన్ట్రేషన్ కి ఫార్ములా? యోగా. యోగా చేస్తావా? యోగా డైలీ చేస్తాను. అండ్ దీన్ని కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది, సో దానికోసం ఫిట్నెస్, రన్నింగ్
అన్ని చేస్తూ ఉంటాం. ఓకే. 70 meters లో మాకు బోర్డ్ లో రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎల్లో కలర్ ఉంటది, దాని అవుటర్ రెడ్ ఉంటది, దాని అవుటర్ బ్లూ, దాని అవుటర్ బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. సో సెంటర్ లో కొడితే 10 points, 9 points, 8 points అలా తగ్గుతూ వస్తుంది. సో సెంటర్ షాట్స్ అనేది ఇంతనే ఉంటది. సో 70 meters నుంచి ఇంత చిన్న స్పాట్ లో కొట్టాలి. గ్రేట్. ఒకసారి నువ్వు అలా పట్టుకొని నించుంటే మాకు చూడాలని ఉంది. అచ్చా, సో ఇది కూడా ఇలా ప్యారలల్ గా ఉండాలన్నమాట టు యువర్ నోస్. దానికి కూడా అన్ని ఉంటాయి కదా మీకు రూల్స్, చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ ని ఫాలో అవుతూనే ఎవ్రీ టైం అలా కొట్టగలం. ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇలా పెడుతూ ఉంటే ఒకసారి డౌన్, ఒకసారి లెఫ్ట్. దానికోసం ప్రాక్టీస్ చేసి 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 7 years అయింది. బా గ్రేట్. ఇది నేను ఒకసారి వెయిట్ ఉందన్నావు, నాకు పెద్ద వెయిట్ లేం కాదు అసలు. నేను రైట్ హ్యాండ్ షూటర్. పర్లేదు, రైట్ తో కూడా పట్టుకోవచ్చు. ఇది చాలా కష్టంగా ఉంది. నా ఓన్ బాణం ఉంది, నేను తెచ్చుకుంటాను. సుమ్మా, ఇది నీ బాణమా? పట్టుకోవా? మా ఇంట్లో చీపురు పుల్ల లేదు. నాకు వచ్చిన గోల్డ్ మెడల్స్ నేను తీసుకురావడం మర్చిపోయాను, నీవు చూపించవా? నీకు వచ్చిన మెడల్స్ గురించి చెప్పు. ఇది నేను ఆస్ట్రేలియాలో తీసుకున్న ఫస్ట్ నేషనల్ మెడల్, మహారాష్ట్ర సబ్ జూనియర్ నేషనల్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ మెడల్ ఇన్ ఆర్చరీ నేషనల్. దట్ విల్ ఆల్వేస్ బి వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ కదా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఇది నాకు చెన్నై నేషనల్స్ లో వచ్చిన గోల్డ్ మెడల్. వావ్. అండ్ ఇవి నాకు జూనియర్స్ లో వచ్చిన మెడల్స్, బ్రాంజ్ మెడల్. ఎక్కడ? ఒకటి ఏమో అస్సాం, ఇంకోటి ఏమో మధ్యప్రదేశ్. ఇది నా జూనియర్ నేషనల్ మెడల్, సిల్వర్ మెడల్. ఈ అమ్మాయికి ఎన్ని మెడల్స్ వచ్చిందంటే ఏ మెడల్ ఏదో మర్చిపోయింది. చాలా మెడల్స్ ఉన్నాయి, కాకపోతే అవన్నీ వేరే వారి దగ్గర ఉండిపోయి తెలియకపోయాను. సో దీస్ ఆర్ మై ఫస్ట్ ఫేవరెట్ మెడల్స్. సో అందుకే ఇవే తీసుకొచ్చాను. ఓకే, ఇంకా చాలా మెడల్స్ రావాలి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. నీకు స్పాన్సర్స్ కూడా బాగా దొరకాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బోలో చిత్రం బోలోకి వెళ్దాము. మొదటి చిత్రం రవళి, శ్రేయ. చూద్దాం. నాకు అర్థమైంది, నువ్వు ఆ బాణం మీద కాన్సన్ట్రేషన్ పెట్టావు, హీరోయిన్ మీద పెట్టలా. -6. నెక్స్ట్ బాణం. గాయత్రి, రాజమౌళి. దర్శక రాజమౌళి బాణం వేసాడంటే ప్రేక్షకుల గుండెల్లో దిగిపోవాల్సిందే. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ బాణం. ఎవరు? అల్లు అర్జున్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. గమ్మునుండవాయ్. నెక్స్ట్ బాణం. గాయత్రి, జెనీలియా. ఉర్రిమి. చూద్దాం ఉరుముతుందా లేదా అని.
ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ బాణం. గాయత్రి. ప్రభాస్. యా, ఏం వేసాడు కదా అసలు బాణం. బాబా బాబా ఎగురుకుంటూ వేసాడు. అలా వేయగలవా నువ్వు? ఎగురుకుంటే ఎప్పుడు ట్రై చేయలే, మీరు చెప్తే ట్రై చేస్తాను. వద్దులే, మనం మామూలుగా ఇలాగే వేయి చూద్దాం. యా, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ బాణం. రవళి. కాజల్. చూద్దాము. చూసావా, నువ్వు బాణం ఓన్లీ బాణంలో వాడుకుంటున్నావు, మేము ఇలా కూడా వాడుకుంటున్నాం బాణాన్ని గిటార్ లాగా. చేసేసావు సుమా. సారీ, -6. రవళి, మేము బిగినింగ్ లో ఇచ్చిన 10 కన్నా తగ్గింది నీ స్కోరు. నెక్స్ట్ రౌండ్ లో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే, అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గోల్ కొట్టే గేమ్. దీంట్లోకి మీరు ఒక బొమ్మను వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆ 3 రింగుల్లో ఏదైనా ఒక రింగులోకి పడేస్తున్నారు. అలా తొయ్యకూడదు. ఇప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఈ పాపని తీసుకొని ఇలా వేసే. ఇదే గేమ్. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, పరిగెత్తు. కమాన్ కమాన్ రవళి, వెరీ గుడ్. ఇంకోటి తీసుకో. ఎంతైనా షూటర్వి. అబ్బా, అడ్డే, అర్రే, అబ్బో, వామ్మో. సో ఈ రింగులోకి 3 పడ్డాయి, అటు తీసి ట్రాన్స్ఫర్ చేసినవి 3, టోటలీ 6, అంటే 36 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. గుడ్.
అది పడలేదు, కానీ ఇందులో రింగ్ లో పడింది. సో 4 అక్కడ, 5 ఇక్కడ, 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. ఓకే, సో 3 3 36 డిన్నర్ సెట్. గాయత్రి, నీ టార్గెట్ 44. విన్ అవ్వాలంటే నువ్వు హర్షవీణని బీట్అవుట్ చేయాలి. అవుతుందా లేదా చూద్దాం. 44 అంటే మినిమం 8 ఐటమ్స్ ఉండాలి. 4 ఇందులో 4 అందులో. రెడీ 1 2 3 గో. ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకో, వేరే తీసుకో. మరీ గట్టిగా వేసి నొక్కొద్దు. అది వేరే తీసుకో. 3 అక్కడ, 4 ఇక్కడ, అంటే టోటలీ 7 42. కూల్ జగ్. సో ఈ రోజు మన విన్నర్ హర్షవీణ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. కొట్టేస్తానే నీ జామ్ పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే రే. సో ఈ రోజు విన్నర్ గా వీణ గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. సో అందరికి చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మన నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ రవళి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. తప్పకుండా నువ్వు ఇంకా బోలెడన్ని గేమ్స్ ఆడతావని, యుల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్ అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, బై బై. మధ్యలో బలూన్ ఎవరికైనా బర్స్ట్ అయిపోతే వాళ్ళు ఇంకా లూజరు, నెక్స్ట్ వాళ్ళు విన్నర్. ఓకే, పైకి తీసుకురావాలి, పైకి.